హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆషాఢ మాసంలో చేసుకునే బోనాల పండుగ అయితే వచ్చేసింది. అందరికైతే బోనాల పండుగ శుభాకాంక్షలు. ఫస్ట్ బోనాల పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది, అది గోల్కొండలో. సో గోల్కొండలో అయితే జగదాంబ అమ్మవారు అయితే వెలిసారు. సో తొలి బోనం అయితే అక్కడ సమర్పిస్తారు, ఎందుకంటే మనకి అన్ని వ్యాధుల నుండి రక్షించాలి, మంచి జరగాలని చెప్పేసి. ఇదైతే పురాతన కాలం నుండి జరుగుతుంది. సో దీని తర్వాత అయితే మనమైతే ఈరోజు కొత్తగా సండే కాబట్టి స్పెషల్ రెసిపీ అయితే చేసేసాను. చికెన్ రెగ్యులర్గా చేసుకునే చికెనే, కానీ ఇప్పుడైతే కొంచెం వెరైటీగా కొత్తగా అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ బిర్యానీ అంతే కదా. సో ఈసారి అయితే గ్రీన్ చికెన్ అయితే ట్రై చేశాను. మనం మెయిన్గా అయితే రెస్టారెంట్లోనే ఇలాంటివి అయితే చూస్తుంటాం కదా. దీనికోసం అయితే ఒక 1/2 kg అయితే చికెన్ తీసేసుకున్నాను. అది క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని దానికోసం అయితే పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో దాంట్లో ఫస్ట్ ఫ్రెష్ అల్లం అండ్ వెల్లుల్లి, ఒక 15 పచ్చిమిర్చి, కారానికి సరిపోయేంత అయితే వేసుకోవాలి. ఒక గుప్పెడు పుదీనా అండ్ గుప్పెడు కొత్తిమీర అయితే తీసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఆ పేస్ట్ పక్కన పెట్టేసుకొని మనం ఇంతకుముందు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో అయితే ఆ పేస్ట్ని యాడ్ చేసేయాలి. అలా యాడ్ చేశాక ఒక కప్పు పెరుగు, చిటికెడు పసుపు అండ్ 2 స్పూన్స్ అయితే సాల్ట్ వేసేసుకోవాలి. అలా వేసుకున్నాక హాఫ్ లెమన్ చెక్క అయితే రసం తీసేసుకోవాలి. అది అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలన్నమాట. చికెన్కి కంప్లీట్గా మంచిగా మిక్స్ అయిపోవాలి ఆ పేస్ట్ అంతా. అలా మంచిగా మ్యారినేట్ చేసేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసే చికెన్ అయితే ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. అలా 1/2 అవర్ అవగానే మనమైతే కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దానికోసం అయితే ఒక కడాయి పెట్టేసుకొని దానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. దాంట్లో ఆల్ స్పైసెస్ అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ అనీస్ అండ్ లవంగాలు ఇవి వేసాక ఒక 2-3 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాతకి వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. సో ఈ వెల్లుల్లి పేస్ట్ వేసాక అది కొంచెం అయితే మనకి బ్రౌన్ కలర్ వచ్చేసాక ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోవాలి. ఇవి చిన్నగా కానీ పొడుగ్గా కానీ తరిగి వేసుకున్నా అది మన ఆప్షనల్, మనం ఎలా అయినా వేసుకోవచ్చు. అలా వేసుకున్నాక నేనైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. అది కూడా మంచిగా ఫ్రై అయిపోయాక, సో అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాక మనమైతే ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా చికెన్, అదైతే మంచిగా మ్యారినేట్ అయింది చూసారు కదా. సో దీన్ని అయితే తీసేసుకొని ఈ కడాయిలోకి అయితే యాడ్ చేసేసుకున్నాను. అలా యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ అయితే ఫుల్లో పెట్టేసేసి అయితే అలా ఉడికించాలి. అప్పుడైతే మనకి కొంచెం వాటర్ బయటకు రావడం అయితే స్టార్ట్ అయిపోతుంది. తర్వాతకి చిటికెడు గరం మసాలా అండ్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో పెప్పర్ పౌడర్ అయితే ఆప్షనల్, ఎందుకంటే మనకు కారం సరిపోయింది అనుకోండి పెప్పర్ పౌడర్ అవాయిడ్ చేసేసేయండి. ఒకవేళ కారం సరిపోకపోతే పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. సో ఆ తర్వాతకైతే మనం ఇంకా దీంట్లో ఏం యాడ్ చేయని అవసరం లేదు. ఇంకొక 5 to 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి అయితే ఇలా కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్నాక మనకు గ్రేవీలా కావాలంటే గ్రేవీలా, ఇంకొంచెం సూప్ టైప్ కావాలి అంటే ఇలా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే వాటర్ యాడ్ చేశాను కానీ అవి కొంచెం ఎక్కువైపోయాయి. అలా ఇంకో 10 to 15 మినిట్స్ అయితే కుక్ చేసేసాను. అదైతే ఫ్రై అయిపోయి మనకైతే ఇలా లైట్గా సూపీ గ్రేవీ టైప్లో అయితే వచ్చేసింది. సో ఇలా ఉంటే అయితే మాకు ఇష్టం. సో ఇలా అయితే చేసేసాను. మన యమ్మీ గ్రీన్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది, చూసేసారు కదా. దీనికోసం అయితే నేను బగారా రైస్ అయితే వేసేసాను. సో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ వేసేసుకొని అలా టేస్ట్ చేస్తే ఎంత బాగుందో. ఫస్ట్ టైమే అయినా కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగా వచ్చింది, యమ్మీగా అనిపించింది. ఫస్ట్ టైం కొత్తగా టేస్ట్ చేసిన చాలా బాగుంది. సో మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి. చూసారు కదా, పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఇలా పట్టుకుంటూనే తునిగిపోతుంది, అంత సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేశాక టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేసేయండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నాకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది. సో మీరు ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పేసేయండి.